హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇన్ యూకే. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్నంత సైజు చింతపండు నేను ఒక 2 hours ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఒక 10 వంకాయల వరకు తీసుకున్నాను. వీటిని ముద్దొంకాయ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 4-5 భాగాలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసి నేను 2 tablespoons నువ్వులు వేసి వేయించుకుంటున్నాను. ఆ నువ్వులు ఒక 1 minute వేగాక నేను ఒక 2 tablespoons గసగసాలు కూడా వేసి లైట్గా రోస్ట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అవి. ఇప్పుడు వేగిపోయాయండి. ఇందులోకి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 1/2 cup తీసుకుంటున్నాను. అంటే ఇవి ఒక 5 tablespoons వరకు ఉంటాయన్నమాట పల్లీలు. ఇవి వేయించి పొట్టి తీసి పెట్టుకున్నాయి అన్నమాట. అలాగే ఒక 1 tablespoon జీలకర్ర తీసుకుంటున్నాను. ఇవన్నీ వేయించి పెట్టుకున్నాయి మనం ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 tomatoes నేను ఈ పౌడర్ చేసిన దాంట్లోకి వేసి కట్ చేసి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది మనకి గ్రేవీ కోసము నేను రెడీ చేసుకున్నాను ముందుగా. ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసుకున్నాక నేను ఒక 4 to 5 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాక మనం చూపించిన సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను కదా, అది కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆనియన్లో ఒక 1 tablespoon పసుపు వేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఒక స్మాల్ tablespoon సాల్ట్ వేసాను అనమాట. ఇవి రెండు కలిపేసేసి మనము ఒక 2 minutes మనం క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 minutes తర్వాత నేను ఒక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా కలిపేసుకొని మనం ఒక 2 నిమిషాలు దీన్ని వేగనివ్వాలన్నమాట. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగాక నేను అన్నీ ముద్దగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఇందులో వేసుకుంటున్నాను. మనం స్లోగా వీటిని వేయించుకోవాలి. మీడియం హీట్లో పెట్టి వేయించుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఇలా క్యాప్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. నేను ఇంకొక వైపు ఇప్పుడు 2 నిమిషాలు ఉడికాక ఇంకో వైపు టర్న్ చేస్తున్నానండి. మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు మనం ఉడికించుకుందాము. మనకి చూస్తే తెలిసిపోతుంది వంకాయ ఉడుకుతుందా అనేది. ఇందులోకి ఇప్పుడు నేను ఒక 1 tablespoon కారం వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే కొంచెం గరం మసాలా వేసాను, ఒక చిటికెడు. అలాగే మనము కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. ఈ వంకాయ పులుసు వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం మెంతి వేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు 2 tablespoons వరకు నేను ధనియా పొడి కూడా వేసేసాను ఇందులో. అన్నీ వేసి మనం మంచిగా ఈ వంకాయలకి పట్టేలాగా మంచిగా స్లోగా కలుపుకోవాలన్నమాట. వంకాయలు అవి చితికిపోకుండా కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి మనము. ఈ కారం పొడి ఇవన్నీ వంకాయలకు పట్టడానికి మనం మరొక 2 నిమిషాలు క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ ఒక 5 minutes వంకాయలు మంచిగా కారం వేసి ఉడికించాక ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇందులోకి చేసి పెట్టుకున్న గ్రేవీ వేసి అందులో మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వాటర్ తీసుకున్నాను, చింతపండు వాటర్ని. ఇప్పుడు అవి వేసేసాక కలిపేసుకొని మనం మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. మంచిగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ జార్లో వాటర్ కడిగేసేసి వేస్తున్నాను అనమాట. మనం మిక్సీ జార్లో ఉన్న ఆ పొడి అంతా వచ్చేస్తుంది మనకి. ఒక 1/2 glass వాటర్ వేసి మనం ఆ మిక్సీ జార్లో వాటర్ ఈ కర్రీలోకి వేసుకోవాలి. మరొకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఇంకొక 1 tablespoon సాల్ట్ వేస్తున్నాను అనమాట. మీరు సాల్ట్ కారం మీకు స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి.
నెక్స్ట్ ఇంకా మనము ఈ సాల్ట్ మంచిగా కలిపేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఆ వాటర్ అంతా మంచిగా వంకాయలు ఉడికి దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇది చల్లారాక కర్రీ ఇంకా చాలా దగ్గర అవుతుందన్నమాట ఈ గ్రేవీ. ఇప్పుడు కొత్తిమీర వేసాక మరొక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. చూడండి ఇంకా ఫినిష్ అయిపోయింది కర్రీ. నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఒకవైపు అయితే బగారా రైస్ రెడీ చేసుకున్నాను. బగారా రైస్ ముద్దొంకాయ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ గుత్తి వంకాయ చాలా టేస్ట్ బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ నౌ.